రైడర్స్, విజిటర్స్, ట్రావెలర్స్. ఆక్సిజన్ మరీ తక్కువ ఉంది అంత ఆల్టిట్యూడ్లో. నా బండి స్టార్ట్ కాలేదు. కార్దుంగ్లా పాస్ మీద కొద్దిగా పుష్ చేయాల్సి ఉంటుంది. మై ఫ్రీకింగ్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ మ్యాన్. గిరి బ్రో, ఐమ్ మూవింగ్. ఐమ్ ట్రయింగ్ టు పుష్ స్టార్ట్. నేను అమాంతం కిందకి వెళ్ళిపోతాను నేను ఇంకా. స్టార్ట్ అయింది బ్రో, స్టార్ట్ అయింది. నా బండి స్టార్ట్ అయింది. రుద్రన్, గుడ్ బాయ్. వచ్చిన వెంటనే హెల్మెట్లు తీసి పక్కన పెట్టేసేయాలబ్బా కార్దుంగ్లా పాస్లో మాత్రం. ఇది కార్దుంగ్లా పాస్. అక్కడ పైన అయితే చలి అసలు మర్చిపోయినాం. ఎందుకంటే చలిని మర్చిపోయేలా చేసే అంత తలనొప్పి వచ్చేసింది. అక్కడ మనుషులు ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా ఇబ్బంది. స్టార్టింగ్లో మేము పోయిన వెంటనే నాకేం ఇబ్బంది అనిపించలేదు, కానీ మనుషులు ఎక్కువ అయ్యే కొద్దీ మనకంటూ ఉన్న షేర్ తగ్గిపోద్ది. నైస్. రోడ్లు అయితే జోజిలా పాస్ లాగా లేదు. ఆఫ్ రోడింగే, ఫుల్ వెట్ రోడ్స్. నీళ్లు సైడ్లో ఉన్న ఐస్ కరిగి వస్తూ ఉంటుంది. స్టాప్ రైడబుల్ ప్లేస్ దగ్గర, మోటరబుల్ ప్లేస్ దగ్గర బర్త్డే జరుపుకుంటున్నారు. గుడ్ థింగ్. ఇట్లాంటిదా దీంట్లో చూడ. ఓకే వినోద్, ఓకే వినోద్, వినోద్ వెళ్తా ఉంటాం. నా బండి స్టార్ట్ కాలేదే. ఎట్లా ఇప్పుడు? మై బైక్ నీడ్స్ ఎ పుష్ విచ్ ఐల్ గివ్ ఇట్ ఆన్ మై ఓన్. నా బండి స్టార్ట్ కాలేదు. కార్దుంగ్లా పాస్ మీద కొద్దిగా పుష్ చేయాల్సి ఉంటుంది. మై ఫ్రీకింగ్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ మ్యాన్. అవును బ్రో. లేదు లేదు, నెట్టుకుంటూ వచ్చా. నాకైతే ఇక్కడ 2 సార్లు ఆక్సిజన్ తక్కువే, అది కామనే. కానీ హెల్మెట్ వేసుకున్నాక నాకు ఊపిరైతే ఆడుతుంది, కానీ బ్రెయిన్కి ఆక్సిజన్ ఫంక్షన్ తక్కువ ఉంది. సో నాకైతే కళ్ళు తిరిగింది 2 సార్లు. ஐ நீட் அ புஷ் ப்ரோ. வணக்கம் சார். தமிழுங்களா? எந்த ஊருங்க? ஆந்திராங்களா? நானும் ஆந்திரா தாங்க, சித்தூர். சரிங்க. Giri bro, I'm moving. I'm trying to push start. నా వల్ల అయితే కాలేదబ్బా, బాగా ఇబ్బంది పడినా. ఎక్కువ స్ట్రెయిన్ కాదు, అసలు గమ్మగున్నా కూడా ఆక్సిజన్ అందట్లేదు. ఏ బండ్లైనా వస్తున్నాయా? నేను అమాంతం కిందకి వెళ్ళిపోతాను నేను ఇంకా. స్టార్ట్ అయింది బ్రో, స్టార్ట్ అయింది. నా బండి స్టార్ట్ అయింది. రుద్రన్, గుడ్ బాయ్. ఇక్కడ చూడండి, చుట్టూ మంచు కొండలే, ఎంత బాగుంది. రైడర్స్, విజిటర్స్, ట్రావెలర్స్. నేనేమనుకున్నానంటే మన బాడీకి ఏం కాదు,
మనకేం ఇబ్బంది రాదని నేను అనుకున్నా, కానీ ఆక్సిజన్ అయితే భయంకరంగా తక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి, నేను ఒక చోట ఆపి ఐస్ గడ్డ ఫ్రీజ్ అయిపోయి, ఇక్కడ చూడండి అలా నీళ్లు కారేటప్పుడే ఫ్రీజ్ అయిపోయింది. పైన నాకైతే హెడేక్ వచ్చింది. ఆక్సిజన్ తక్కువ ఉంది, బ్రెయిన్కి ఆక్సిజన్ అయితే తక్కువ అందింది. అదే కాకుండా నా బండిని పుష్ చేసి అది కూడా సెకండ్ టైం ఇబ్బంది పెట్టేసింది. వచ్చిన వెంటనే హెల్మెట్లు తీసి పక్కన పెట్టేసేయాలబ్బా. ఈ కార్దుంగ్లా పాస్లో మాత్రం ఆక్సిజన్ మరీ తక్కువ ఉంది, అంత ఆల్టిట్యూడ్లో. మా క్లాన్ అంతా ఇంకా వెనకాలే ఉంది, నేను కొంచెం ముందరికి వెళ్తున్నా. ఎస్ బ్రో హాయ్. ఎస్ ఐఎమ్ మూవింగ్. స్టార్ట్ అయిపోయింది, ఐఎమ్ మూవింగ్. ఓకే, నో ప్రాబ్లం. ఇది కార్దుంగ్లా పాస్. అవును, అక్కడ పైన అయితే చలి అసలు మర్చిపోయినాం. ఎందుకంటే చలిని మర్చిపోయేలా చేసేంత గిడీనెస్, తలనొప్పి వచ్చేసింది. అక్కడ మనుషులు ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా ఇబ్బంది. స్టార్టింగ్లో మేము పోయిన వెంటనే నాకేం ఇబ్బంది అనిపించలేదు, కానీ మనుషులు ఎక్కువ అయ్యే కొద్దీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యిద్ది కదా, ఆక్సిజన్ ఇన్హేల్ చేసుకునేస్తారు. సో మనకంటూ ఉన్న షేర్ తగ్గిపోద్ది. నైస్. సో అలా మనుషులు ఎక్కువ మంది ఉంటే మరీ ఇబ్బంది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం చల్లేస్తూ ఉంది. నైస్. రోడ్లు అయితే జోజిలా పాస్ లాగా లేదు, ఆఫ్ రోడింగే, ఫుల్ వెట్ రోడ్స్. ఎందుకంటే ఇది కరిగి వస్తూ ఉంటుంది, నీళ్ళు సైడ్లో ఉన్న ఐస్ కరిగి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు ఐస్ చూడండి. ఆహాహాహా, వావ్, ఇదంతా కూడా పడిపోద్ది. నైస్, ఆసమ్. ఒక నిమిషం ఆపి అది చూపిస్తాం మీకు. షెట్ స్టార్ట్ కాకపోయినా కూడా ఇబ్బంది లేదు. మళ్ళీ డౌనే కదా, ఏం ఇబ్బంది లేదు. నిలబడుతుందా బండి? ఇక్కడ చూడండి, ప్రచండ చండ మార్తాండ తేజ. ఇట్లే చాలాసేపు పెట్టుకుంటే నాకు చుక్కలు కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఐస్. వావ్, నైస్. అక్కడి నుంచి మెల్ట్ అవుతా వస్తుందా, ఇక్కడ రాగానే ఇలా ఫ్రీజ్ అయిపోద్ది. ఫ్రీజ్ టడన్. బ్రో కమాన్ ఇంకోటి తీసుకో, నువ్వు యూ కెన్ డూ ఇట్. నాతో యుద్ధానికి నువ్వు రెడీనా బ్రో? సిద్ధమేనా? పడదు. అయ్యో షెట్.
నాకు కూడా నో ప్రాబ్లం. జోజీలలో ఇలా ఉండదు, మంచు పడి పడి చూడండి ఈ ఫినామినా నీళ్ళు కారుతుందిగా, అది కాసేపటికి ఐస్ అయిపోద్ది. ఓకే బ్రో, మూవింగ్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. ఇది గట్టిగా ఉంది కొద్దిగా, మళ్ళీ ఇది లూజ్గానే ఉంటుంది. అలా అంటేనే వచ్చేసింది. అర షూట్ చేస్తా. షక్. అయ్యో షీట్. అద్భుతం, ఇదంతా అద్భుతం. రోడ్లు కూడా అలా అనుకూలంగా లేదు, నా బాడీ కూడా సహకరించట్లేదు. నేను నిదానంగానే వెళ్తున్నాను. ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డా. నూబ్రా వ్యాలీలో భయంకరమైన వేడంట, అట్లా పైన చెప్పారు. ఇక్కడ కేఫ్ ఉంది, బర్గర్ అంత దొరుకుతుంది. అబ్బా. ఎస్ బ్రో, ఇటుపక్క లోయలో అంతా మంచే. ఇది డిఫరెంట్ మంచు. కార్దుంగ్లా ఇస్ టఫ్, ఇట్స్ నాట్ ఈజీ. ఈ రైడ్లో మొత్తానికి ఆక్సిజన్ అనే పదం ఎక్కువ మనల్ని ఇబ్బంది పెట్టేది కార్దుంగ్లా టాప్లోనే అనుకుంటా. ఇంకెక్కడ ఉండదని నేను అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే కూడా అప్డేట్స్ ఇస్తాను. ఆహా, ఇప్పుడైతే నేను క్రూజ్ చేయలేక చేస్తున్నా. నార్మల్ స్పీడ్ మీట్స్ ఎవ్రీ నీడ్. నిజంగానే కార్దుంగ్లా టఫే. చలి భయంకరంగా ఉంటుంది. చలిని డామినేట్ చేస్తూ ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉంటుంది. Come in, roger that. Yes, I copy. I'm ahead of you, maybe a kilometer or two. Yes, roger that, commando. What are you happy about? ఇది వచ్చేసి కార్దుంగ్లా పాస్. One of the toughest roads. ఇక్కడ లదాఖీ భాషలో జూలే అంటే నమస్కారం అంట. నమస్కారం అంటే జూలే అంటే సరిపోద్ది. నాకు లేమ్ మార్కెట్లో నేను నా పెద్ద ఫ్రెండ్ అయినాడు, ఆయన చెప్పినాడు జూలే అంటే నమస్తే అని. కార్దుంగ్లా టాప్ తర్వాత మనకు కనిపిస్తున్న ఒక టౌన్ ఇది.
ప్రాజెక్ట్ విజయక్. వెల్కమ్ టు నార్త్ పులు. ఆల్టిట్యూడ్ 15,300 feet. కొంచెం వెచ్చగా ఉంటే బాగుంటుంది. నేను ఎక్కడన్నా ఆపి నా బండి సైలెన్సర్ మీద చేతులు పెడతా. నాకు కొంచెం చలేస్తా. కార్దుంగ్లా టాప్ నుంచి డిసెండ్ అవుతా వచ్చేసినాం నార్త్ పుల్లుకి. కార్దుంగ్లా కటువైపు సౌత్ పుల్లు ఉంటుంది. అంటే కార్దుంగ్లా టాప్ కటువైపు సౌత్ పుల్లు ఉంటుంది, కార్దుంగ్లాకి ఇటువైపు నార్త్ పుల్లు ఉంటుంది. కార్దుంగ్లా పాస్ టాప్ అయితే అక్కడ నా సిస్టమే షట్ డౌన్ అయిపోయింది. అమ్మ బాబోయ్. ఒక మ్యాగీ తిన్నా, సెట్ అయింది. మళ్ళీ బండి స్టార్ట్ కాలేదా, మళ్ళీ ఇబ్బంది అయింది. కార్దుంగ్ 14 కిలోమీటర్లు. కార్దుంగ్ ఇక్కడ నుంచి కార్దుంగ్ 15 నిమిషాలు. కార్దుంగ్లా టాప్ తర్వాత మొత్తం డిసెంటే ఉంటుంది, ఇంక్లినేషన్ ఉండదు. కార్దుంగ్లా 12 కిలోమీటర్లు. సూర్యుడు తగిలే చోటు కనబడితే నేను కాసేపు పడుకొని నిద్రపోతా. ఒక స్లీప్ వేస్తే, ఒక చిన్న నాప్ వేస్తే నాకు సెట్ అయిపోద్ది. కొంచెం తలనొప్పిగా ఉంది. తలనొప్పికి ఏమైనా చేయాల. ఎండ కోసం వెతుకుతున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ క్రూజ్ చేయొచ్చు. వా, కొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాం. ఏముంది రోడ్ ఇక్కడ. వా వా వా. ఇది కార్దుంగ్. ఈ ఏరియా కార్దుంగ్. ఈ ఏరియాకి రావాలంటే ఆ పాస్ 14,730 feet ఆల్టిట్యూడ్. ఇక్కడ ఈ ఊరికి రావాలంటే లే తర్వాత ఆ పాస్ దాటి రావాలి. ఏ పాస్? కార్దుంగ్లా పాస్. ఈ ఊరికంతా అసలు రోడ్డే లేదు, అంతా ఆఫ్ రోడ్డే. ఇలాగ మా ఊర్లు ఎప్పుడున్నాయంటే, నేను చిన్నప్పుడు 25 years బ్యాక్, 28 years బ్యాక్ ఇలా ఉండేది మా ఊర్లంతా. పనులు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు భయంకరంగా చేస్తున్నారు అబ్బా. కార్దుంగ్కి కొంచెం ఒక 5-10 kilometers ముందు వరకు రోడ్ బాగానే ఉంది. ఐఎమ్ నాట్ రియలీ షూర్ బ్రో. I hope so, because this is Kardung village. Not really sure. If you can stop for a while, I can reach you. Stop చేసి హాట్స్పాట్ అని చెప్పి నేను ఇచ్చేస్తా. ఓకే నేను కూడా మ్యాప్ వేసుకునేస్తా. యా, ఇట్స్ మీ. కాసేపు పడుకుని నిద్రపోనిపిస్తాను. ఎంత టైం ఇప్పుడు? 12:35 తెలియదు. ఆల్ గుడ్. అండ్ అడుగుదాం. भैया नुब्रा वैली कैसे जाना? नुब्रा वैली. ओके, थैंक यू भैया. ఇప్పుడు చాలా అంతగా లేదు చూడు. రోడ్డు పనులు అయితే చేస్తున్నారు అబ్బా. ఇదంతా వింతగా ఉంది. అంటే అటుపక్క వేరే లోకం, ఇటుపక్కే వేరే లోకం. చూడండి, చాలా డ్రై అరిడ్ రీజియన్ ఇది.
Ouch. Ouch. Ooh, oh my God. ఇలా ఉన్నాయి కొంచెం రోడ్లు. కార్దుంగ్ విలేజ్కి ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ముందు వరకు కూడా. మళ్ళీ ముందర ఒక బ్లాక్ కలర్ తార్ రోడ్ అయితే చూసినాను నేను, కనబడింది. అక్కడ నుండి బాగుంటుంది అనుకుంటున్నా, చూడాలి. మరెందుకు ఆ విలేజ్కి మాత్రం మంచి రోడ్లు లేవు? ఎందుకు లేవు? బ్రో 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 ఎస్, అక్కడ రోడ్డు కనిపిస్తుంది. కాసేపు నెమ్మదిగా క్రూజ్ చేద్దాం. కొత్త రోడ్లు ఇవి కూడా, కొత్త రోడ్లు. ఇలా ఎంత దూరం రోడ్డు ఉందో చూడాలి. అక్కడ వరకు కూడా రోడ్డు ఉంది. నాకు కూడా కాసేపు ఆపేసి ఎండలో, భయంకరమైన ఎండలో పడుకొని నిద్రపోవాలి. I'm unstoppable. I'm a Porsche with no brakes. I'm invincible. I win every single game. రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఎదిగి పడిపోయింటాయి. కింద నది వెళ్తుంది. వా, ఇది కదా మనకు కావాల్సింది. అక్కడ పొలాలు ఉన్నట్టున్నాయి బ్రో, వ్యవసాయం చేస్తున్నట్టున్నారు. ఎర్రకొండ బ్రో, ఇదే బ్రో ఎర్రకొండ. వద్దులే వద్దులే, ఆపుదామా? నీ ఇష్టం. ఓకే ఓకే ఓకే. ఓకే, నైస్, అసమ్నెస్, నైస్. ఎంత బ్రో నువ్వు బ్రా? ఇక్కడ పనులు చేస్తున్నారు. సో రైడర్స్ ఆపున్నాం. అక్కడ చేస్తున్నారు అన్ని చోట్ల చేస్తున్నారు. రోడ్డు పని లేదు. ఇక్కడ ఆల్రెడీ రోడ్ ఉంది, కానీ అదంతా ల్యాండ్ స్లైడ్ వల్ల మట్టిగా మూసకపోయింది అనుకుంటా. అవును, చాలా టైం పడుతుంది, కానీ ఒక 5 yearsలో భయంకరంగా ఉంటుంది ఇటు పక్కంతా కదా. మనకి ఇది ఒక ఆర్చ్ లాగా కట్టాడు అన్న. అక్కడక్కడ ఆపి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు తిప్పు. ఇక్కడైతే రోడ్లు ఇంతే, చాలా సన్నగా ఉన్నాయి. పైనుంచి ఇసుక వచ్చి పడిపోతుంది. ఇంతవరకు మనం చూసిన కొండలు వేరే, ఈ కొండలు వేరే, మొత్తం ఇసుక కొండలు. ఎస్, రోజు దాట్. ఈడంతా ఇసుక బ్రో, మొత్తం
మొత్తం ఇసుకే కొండంతా. ఈడదాకా నీళ్ళు వచ్చేలాగా ఇసుక. రావనుకో, కానీ అట్లుంది ఈ సీన్స్ చూస్తూ ఉంటే. బ్రో ఇసుక పనికిరాదు. హాయ్ బాయ్. నాట్ రియల్లీ షూర్. అమ్మ బాబోయ్, బౌట్ టు ఫాల్. మట్టి కదా, ఇసుక కదా. వెల్కమ్ టు నుబ్రా అండ్ ష్యోక్ వ్యాలీస్. అక్కడుంది ముందర అబోర్డ్ ఆఫ్ సియాచిన్ వారియర్స్. తెలియదే. షోక్ వ్యాలీ, న్యూబ్రా వ్యాలీ. అబౌట్ నైస్ రోడ్ మ్యాన్, నైస్ రోడ్. చాలా సేపటి తర్వాత మంచి రోడ్ ఒకటి దొరికింది. హార్న్ ప్లీజ్. ఫుడ్ పడాలి, ఫుడ్. తెలీదే. మనోళ్ళు వచ్చాయని చూద్దాం. ఇసుక ఎగిరి అలా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతుంది. నది 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 నది. ఎస్, మన వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోదాం. గిరియనా బయలుదేరదాం. వచ్చేస్తున్నారు రైడర్స్, నైట్ రైడర్స్ లాగా వస్తున్నారు భయంకరంగా. ఎస్ ఎస్, లెట్స్ గో.